కొట్టిన వాడికి స్టేషన్ బెయిల్, తిట్టిన వాడికి సెంట్రల్ జైలు అంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. హింసాత్మక ఘటనల్లో పాల్గొని పెట్రోలు, బాంబులు విసిరిన వారికి స్టేషన్ బెయిల్ ఇస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఈ కొత్త సాంప్రదాయానికి చంద్రబాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని విమర్శించారు. అమ్మటి విషయంలో ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరించిందని, అందులో ఎలాంటి అనుమానాలు లేవని ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. తిట్టిన వాడికి సెంట్రల్ జైలు, ఇది ఒక కొత్త పద్ధతి మారింది. అసలు తిట్టడం అనే దాని మీద కేసు పెట్టచ్చు, విచారణ జరపచ్చు, కానీ సెంట్రల్ జైల్లో వేయటం అనేది 30 చోట్ల నుంచి కంప్లైంట్లు పెట్టడం ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇది ఎట్టుపోతుందో చూడాలి. ఇది మాత్రం ఆరోగ్యకరమైనది కాదు, చాలా టూ మచ్గా వ్యవహరించారు, అందులో ఏం అనుమానాలు లేవు. ఇగో కొత్త రూల్స్ అన్ని మారుతున్నాయి కదా, చూస్తున్నాం అనమాట. వైలెన్స్ చేసిన వాళ్ళకి, ఆర్సన్ చేసిన వాళ్ళకి, కొట్టిన వాళ్ళకి స్టేషన్ బెయిలు, తిట్టిన వాడికి సెంట్రల్ జైలు, ఇది ఒక కొత్త పద్ధతి మారింది. అసలు తిట్టడం అనే దాని మీద కేసు పెట్టచ్చు, విచారణ జరపచ్చు, కానీ సెంట్రల్ జైల్లో వేయటం అనేది 30 చోట్ల నుంచి కంప్లైంట్లు పెట్టడం ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇది ఎట్టుపోతుందో చూడాలి. ఇది మాత్రం ఆరోగ్యకరమైనది కాదు, చాలా టూ మచ్గా వ్యవహరించారు, అందులో ఏం అనుమానాలు లేవు.